హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ చపాతీ. డైలీ మనం చేసుకునే చపాతీని కొద్దిగా మార్చి డిఫరెంట్గా చేయడం జరిగిందండి. ఇది చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం చపాతీ పీట మీద కొద్దిగా గోధుమ పిండిని చల్లుకొని, ఏదైతే మనం పిండి ముద్ద కలుపుకొని ఉంటామో దాని నుంచి కొద్దిగా తీసి ఈ విధంగా బాల్లా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోండి. ఈ చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశానండి. దాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా చపాతీలు ఒత్తుకున్న తర్వాత ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ని పగలగొట్టి యాడ్ చేసుకోండి. దీనిలో తగినంత సాల్ట్ని, తగినంత కారాన్ని యాడ్ చేసుకొని స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో యాడ్ చేసుకోండి. ప్లేట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అన్ని వైపులా అంటేటట్లుగా ప్లేట్ని కదుల్చుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీల్ని ఈ ఎగ్ మిశ్రమంలో ముంచి అటు ఇటు ఈ మిశ్రమాన్ని పట్టించి కాల్చుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఎగ్ మిశ్రమంలో ముంచిన చపాతీని యాడ్ చేసుకోండి. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి. ఈ చపాతీని ఎగ్ మిశ్రమంలో వేసిన వెంటనే బయటకు తీయాలి, లేదంటే పిండి మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన చపాతీలను కూడా ఆ ఎగ్ మిశ్రమంలో ముంచి ఈ విధంగా చపాతీలు రెడీ చేసుకోండి. ఒక ఎగ్ 3 లేదా 4 చపాతీలకి సరిపోతుంది. ఈ చపాతీల్లోకి మనం ఏ కర్రీ అయితే ఉపయోగిస్తామో ఆ కర్రీతో తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.